టెట్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డిఎస్సికి అప్లై చేయాలి, డిఎస్సికి జాబ్ సాధించాలి, అంటే ఎగ్జామ్ రాయాలి, మంచి మార్కులు తెచ్చుకొని డిఎస్సిలో జాబ్ రావాలి. సో టెట్ అయిపోయిన తర్వాత చాలా రకాల డౌట్స్ చాలామందికి ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే, టెట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి మరి? ఓకేనా, టెట్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? టెట్లో తక్కువ వచ్చిన డిఎస్సిలో జాబ్ వస్తుందా రాదా? టెట్లో చాలామందికి తక్కువ మార్క్స్ వస్తుంటాయి. చాలామంది ఏంటంటే టెట్లో ఖచ్చితంగా 110, 120 వస్తేనే జాబ్ వస్తుంది డిఎస్సిలో, లేకపోతే రాదు ఏమో అనే భ్రమలో ఉంటారు. మరి టెట్లో తక్కువ వచ్చినా డిఎస్సిలో జాబ్ వస్తుందా రాదా అనేది కూడా మనం చూసుకుందాం. నెక్స్ట్, బార్డర్ మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకి ఇట్లా చూసుకుంటే ఓసీ ఖచ్చితంగా మనకు ఎన్ని రావాలని తెలుసా అండి? ఓసీలో 90 మార్కులు రావాలి. అదే బీసీ వాళ్ళకైతే 75 మార్కులు రావాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎన్ని మార్కులు రావాలని తెలుసు? 60 మార్కులు రావాలి. ఇది క్వాలిఫికేషన్ మార్క్స్. సో ఇలా బార్డర్ మార్క్స్ వస్తే క్వాలిఫై అంటాము, డిఎస్సి రాయొచ్చు. కాకపోతే ఈ బార్డర్ మార్క్స్తో వచ్చిన వాళ్ళు, టెట్లో బార్డర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, బీసీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళు అయితే 75 మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు డిఎస్సిలో రాస్తే జాబ్ వస్తుందా రాదా అనేది అది కూడా మనం చర్చిస్తాము. నెక్స్ట్, డిఎస్సికి ఎప్పటి నుండి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అనేది చూసుకోవాలి. ఓకేనా, డిఎస్సికి ప్రిపరేషన్ ఎప్పటి నుండి మొదలు పెడితే బెటర్? ఓకే, అది కూడా చెప్తానండి. నెక్స్ట్, మీరు అడిగిన కొన్ని ముఖ్యమైన కామెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోస్లో కొన్ని కామెంట్స్ చేశారు కాబట్టి ఆ కామెంట్స్కి నేను కొన్ని కామెంట్స్ తీసుకొని వాటికి రిప్లై చేయదలుచుకున్నాము. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్, సో టెట్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి? ఇప్పుడైతే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ రావాలంటే మనం ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు అనగా వస్తుంది, 100% వస్తుంది. కాకపోతే ఒక 1 మంత్ అటు ఇటుగా వస్తుంది. సో అందుకోసం ఇప్పుడే టెట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డిఎస్సి, కాబట్టి డిఎస్సి కోసం మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్, టెట్లో తక్కువ వచ్చిన డిఎస్సిలో జాబ్ వస్తుందా? సో మీరు ఒక్కటి గమనిస్తే, మీరు ఒక చిన్న పాయింట్ గమనిస్తే, టెట్లో 150 మార్క్స్కి 150 మార్కులకి ఎగ్జామ్. ఈ 150 మార్కుల్లో తీసేది 20% వెయిటేజ్ తీస్తారు. 20% వెయిటేజ్ అంటే ఫర్ 7 నుంచి 8 బిట్లు వస్తే 7 నుంచి 8 బిట్లు వస్తే క్వాలిఫై అయిన తర్వాత టెట్లో డిఎస్సిలో కలిసేది 1 మార్క్ అండి. ఓకేనా, 1 మార్కు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 110 వచ్చాయి అనుకోండి డిఎస్సి టెట్లో, నాకు కలిసేది ఎన్ని సార్? 14.6 మార్కులు దేంట్లో కలుస్తాయి? డిఎస్సిలో యాడ్ చేస్తారు 20%కి. అంటే అదే డిఎస్సికి వస్తే మాత్రం మీకు ఎన్ని మార్కులు ఉంటుంది అంటే, డిఎస్సి ప్యాటర్న్ చూసుకుంటే ఒక్కొక్క బిట్కి 1/2 మార్క్ కాబట్టి మీరు ఈ స్కోర్ తగ్గినా అక్కడ కవర్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ కనుక చూసుకుంటే మరి బార్డర్లో మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు పరిస్థితి ఏంటి? ఓకేనా, బార్డర్లో మార్క్స్ తక్కువ వస్తే ఏంటి? బార్డర్ అంటే టెట్లో 75, బీసీ వాళ్ళకు 75 వచ్చాయనుకోండి, మరి డిఎస్సి రాసుకోవచ్చు. డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ వస్తుందంటే వస్తుంది. మీరు అక్కడ డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కనుక, మీరు 75 మార్కులు తెచ్చుకున్నారంటే టెట్లో మీకు ఖచ్చితంగా అక్కడ 75 మార్కులు, బీసీ వాళ్ళైతే 75 మార్కులు క్వాలిఫై కాబట్టి 75 మార్కులు తెచ్చుకున్నారంటే డిఎస్సిలో 10 మార్కులు కలుస్తాయి, గుర్తుపెట్టుకోండి. 10 మార్కులు యాడ్ చేస్తారు. ఒకవేళ 120 కానీ 110 కానీ ఎంత వచ్చినా వాళ్ళకు ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పాను? 4 నుంచి ఇంకో 5 మార్కులు యాడ్ అవుతాయి. కాబట్టి ఈ 4 నుంచి 5 మార్కులు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి మీరు డిఎస్సిలో అన్ని బిట్స్ ఎక్కువ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిఎస్సిలో 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 20 మార్కులు అనేది టెట్లో నుంచి కలుపుతారు. అండ్ ఈ 80 మార్కులకు 160 బిట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఈ 160 బిట్స్ని మనము అంటే ఒక్కొక్క బిట్ 1/2 మార్క్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క బిట్ 1/2 మార్క్. మరి అక్కడ 1 మార్క్ రావాలంటే 2 బిట్లు చేస్తే సరిపోతుంది డిఎస్సిలో. టెట్లో 7 నుంచి 8 బిట్లు కరెక్ట్గా చేస్తే డిఎస్సిలో కలిసేది 1 మార్క్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అందుకోసం డిఎస్సిలో 1/2 మార్క్, ఒక 2 బిట్లు చేస్తే 1 మార్క్ కాబట్టి డిఎస్సి పైన ఫోకస్ చేయండి, ఈజీగా సాధిస్తారు. ఇంతకుముందు చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సిలో మెరిట్లో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఎందుకంటే టెట్లో తక్కువ వచ్చాయి కాబట్టి డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్ట్గా డిఎస్సి కోసం బాగా కష్టపడ్డారు. డిఎస్సిలో అందరికంటే ముందున్నారు. సో అందరికంటే ముందున్నారు కాబట్టి ఈజీగా జాబ్ వచ్చింది. సో ఈ పరిస్థితి ఎవరికైనా ఉంటే గనక మీరు ఆ థాట్ను వదిలేయండి. డిఎస్సిలో జాబ్ వస్తుందా రాదా, బార్డర్లో మార్క్స్ ఉన్నా, టెట్లో తక్కువ మార్క్స్లు వచ్చినా డిఎస్సిలో జాబ్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టండి.
సో కొంచెం ఇప్పుడు టెట్లో ఎక్కువ మార్కు ఉన్న వాళ్ళు తక్కువ కష్టపడతారు కావచ్చు, మీరు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు అక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. డిఎస్సి కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డిఎస్సి కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎప్పటి నుండి మొదలు పెట్టాలి సార్? టెట్ అయిపోయింది సార్. టెట్ అయిపోయినప్పుడు మరి డిఎస్సి కోసం ప్రిపరేషన్ ఎప్పటి నుండి మొదలు పెట్టాలి సార్? ఈరోజు నుంచే మొదలు పెట్టాలి సార్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసరికి మనం ఒక్కసారైనా కంప్లీట్ చేసి ఉండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, అండ్ దానికి సంబంధించిన ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకునే టైం మనకు అక్కడ ఉండాలి. అంటే ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. కాకపోతే నీకు బిజీగా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందామని నువ్వు అనుకుంటే కనుక రోజుకు కొంత టైం అయితే డిఎస్సి కోసం ఇప్పటి నుంచి కేటాయిస్తావో ఖచ్చితంగా నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి కనీసం 50% సిలబస్ అయినా కవర్ చేయగలుగుతావు. సో డిఎస్సి నోటిఫికేషన్ రాదు అనుకోవద్దు. డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకోసమంటే 2017లో డిఎస్సి నోటిఫికేషన్ రాదు అనుకునే ఉద్దేశంలో నెక్స్ట్ డేనే రాదు అని అందరు అన్నారు. సో సడన్గా నోటిఫికేషన్ వచ్చింది. సడన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోయారు. చాలామంది కష్టపడ్డారు, కానీ అందులో కొందరికి జాబ్ వచ్చింది. ఎవరికి అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం జాబ్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడున్న బుక్స్ని తీసుకొని చదివిన వాళ్ళకు తక్కువ ఎవరికి రాలేదు అని చెప్పుకోవచ్చు. సో అందుకోసం ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎంత టైం వీలైతే అంత టైం అయితే కేటాయించండి. సో దాంట్లో కూడా మరి ఆ డిఎస్సికి ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు, అది కూడా మనం వీడియో చేద్దాము. ఇప్పుడే చేశాను ఆల్రెడీ, అది మీకు దీని తర్వాత అదే వస్తుంది. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. ఆ కామెంట్స్కి నేను మళ్ళీ రిప్లై ఇస్తూ మళ్ళీ ఒక వీడియో చేద్దాము. సో రైట్, మీరు అడిగిన కొన్ని ముఖ్యమైన కామెంట్స్కి సమాధానాలు నేను ఇప్పుడు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు అడిగిన చెప్పిన వీడియోలో కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్కి రిప్లై ఇచ్చాను, బట్ ఇప్పుడు కూడా మీకు అది చెప్తాను, చూడండి. సో వరుణ్ రాథోడ్ భానోత్ గారు ఏమడిగారంటే డిఎస్సి సిలబస్ ఒక వీడియో చేయండి అన్నారు. సో అది ఆల్రెడీ చేశాము. ప్యాటర్న్ ఎలా ఉందో చెప్పాము. ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్యాటర్న్ తర్వాత డిఎస్సి సిలబస్ కూడా వీడియో చేస్తాము. కాబట్టి డిఎస్సి ప్యాటర్న్ చూడండి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు చూసుకోండి. దాని తర్వాత డిఎస్సి ఓవరాల్గా 80 మార్కులకు ఉంటుంది. దాంట్లో 20 మార్కులు టెట్ నుంచి తీసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా 100 మార్కులకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ 100 మార్కులు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేపర్, ఎడ్జిటి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పాము, ఆల్రెడీ వస్తుంది, చూడండి. రైట్, దాని తర్వాత సిలబస్ కూడా ఒక వీడియో చేస్తాము, చూడండి. రైట్, దాని తర్వాత నెక్స్ట్ రంగు గారు టెట్లో క్వాలిఫైడ్ మార్క్స్ మాత్రమే వస్తే వాళ్ళకు డిఎస్సిలో జాబ్ రాదు కదా సార్ అంటున్నారు. ఇక డిఎస్సికి ప్రిపరేషన్ ఏమవుతాము అంటున్నారు. సో నేను అందుకే చెప్తున్నాను, టెట్లో బార్డర్లో క్వాలిఫై అయ్యారంట, కానీ డిఎస్సిలో జాబ్ ఇంకేమొస్తుంది, రాదు కదా, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం వేస్ట్ అంటున్నారు. సో అందుకోసం ఏం చెప్తున్నాను సార్ అంటే టెట్లో మీకు 75 మార్కులు వచ్చినా, మీకు క్వాలిఫై అయినా మీకు కలిసేది డిఎస్సిలో 10 మార్క్స్ కలుస్తాయి. ఓకేనా, 10 మార్క్స్ కలుస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 110 వాళ్ళకు 110 మార్క్స్ వచ్చిన వాళ్ళకు టెట్లో 110 వచ్చాయంటే వాళ్ళకు డిఎస్సిలో 14.6 మార్కులు కలుస్తాయి అనుకోండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 4.6 మార్కులు ఉంటుంది. 4 మార్కులు అనుకోండి. 4 మార్కులు అంటే ఈ 4 మార్కులు 4 మార్క్స్కి మీరు డిఎస్సిలో 8 బిట్లు ఎక్కువగా చేస్తే సరిపోతుంది కదా. అంటే టెట్లో తక్కువ వచ్చినా డిఎస్సిలో ఈజీగా జాబ్ రావచ్చు. ఎలా రావచ్చు అంటే డిఎస్సి పైన ఫోకస్ చేసి కరెక్ట్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అయిన తర్వాత డిఎస్సిలో మంచిగా స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈ 20% మాత్రమే చూస్తున్నారు. టెట్లో తక్కువ వచ్చినాయి, టెట్లో తక్కువ వస్తే ఏంది, 150కి 75 వస్తే ఏంది, క్వాలిఫై అయినావు. అయిన తర్వాత మీకు కలిసే 20 మార్క్స్కే వెయిటేజ్ తీస్తాడు కదా. టెట్ నుంచి 20% వెయిటేజ్ తీస్తారు కదా. మరి 20% గురించి ఆలోచిస్తున్నావు, మరి డిఎస్సిలో ఉన్న 80 మార్క్స్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. టెట్లో ఉన్న 20% వెయిటేజ్ అంటే 20 మార్క్స్ గురించి ఆలోచించి డిఎస్సిలో జాబ్ రాదు, డిఎస్సి గురించి రాయడం వేస్ట్ అంటున్నారు. కానీ 80 మార్కులు ఉన్నాయి కదా, ఈ 80 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే నీకు ఆల్రెడీ దీంట్లో 10 మార్కులు వస్తున్నాయి కదా, మరి డిఎస్సిలో 80 మార్కుల్లో ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుంది కదా. ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు సరిపోయినప్పుడు డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది కదా. అక్కడ నెగ్లిజెన్స్ అంటే నెగ్లెక్ట్ అన్నమాట. అంటే నెగ్లెక్ట్ అని కాదు, ఒక డౌట్, టెట్లో ఖచ్చితంగా 120 ఉంటేనే డిఎస్సిలో జాబ్ వస్తుందా?
కాదు. టెట్లో 120 ఉంటే డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి. 20లో ఎక్కువ మార్క్స్ యాడ్ అయినప్పుడు కొంచెం వాళ్ళు డిఎస్సిలో తక్కువ బిట్ చేసినా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో టెట్లో 20% వెయిటేజ్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్తారు. కానీ డిఎస్సిలో కూడా ఉన్న 80 మార్కులు మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టయితే కనుక అంటే 80 మార్కులకి 160 బిట్స్ ఉంటాయి. ఈ 160 బిట్స్లో నువ్వు ఎన్ని ఎక్కువ చేయగలిగితే అంత బెటర్. సో అందుకోసం ఇంతకుముందు టెట్లో బార్డర్తో క్వాలిఫై అయ్యి డిఎస్సిలో జాబ్ రాసి డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఝాన్సీ దీపక్ 60 మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ రావాలి చెప్పండి ప్లీజ్ అంటున్నారు. అంటే 60 మార్క్స్ అంటే 60 మార్కులు వచ్చినాయి. దేంట్లో టెట్లో 60 మార్కులు వస్తే మీకు డిఎస్సిలో యాడ్ అయ్యే మార్క్స్ ఏంటంటే మీరు ఎస్సీ ఎస్టీలో ఉన్నట్టయితే 60 మార్క్స్కి క్వాలిఫై, బీసీ అయితే 70 మార్క్స్కి క్వాలిఫై. సో ఇక్కడ 60 మార్క్స్ వచ్చాయంటే మీకు డిఎస్సిలో 8 మార్కులు యాడ్ అవుతాయి. 20 మార్క్స్లో ఈ 20 మార్క్స్లో మీకు 8 మార్కులు వచ్చినట్టు. ఓకేనా? ఈ 80 మార్కులు వచ్చినాయి కదా. సో దాని తర్వాత ఇంకా 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఈ 80 మార్కుల్లో 160 బిట్లలో నువ్వు ఎన్ని ఎక్కువగా చేయగలిగితే మీరు ఎన్ని ఎక్కువ చేయగలిగితే అంత బెటర్. ఎందుకంటే అక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయో జాబ్ వస్తుందని చెప్పలేం, కానీ టాప్లో ఉండాలి. ఎందుకు టాప్లో ఉండాలి అంటే మన డిస్టిక్లో ఉన్న పోస్టులను బట్టి మనం ఏ స్థానంలో ఉన్నామని చూసుకోవాలి. ఎందుకంటే మన డిస్టిక్లో ఒక 100 పోస్టులు ఉంటే 100 జాబ్లో ఉంటే దాంట్లో ఓపెన్లో పోతాయి. ఓపెన్ కావచ్చు, లేదా బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు. నెక్స్ట్ ఇలా రిజర్వేషన్లో ఉన్న పోస్టులు ఏంటి, ఓపెన్లో ఉన్న పోస్టులు ఏంటి, మనకు దాంట్లో ఎంత కట్ ఆఫ్ అవుతుంది, ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ అవుతుంది, ఎస్సీ ఎస్టీలో ఎంత కట్ ఆఫ్ అవుతుంది, బీసీలో ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత పేపర్ను బట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే మనము ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే అంత బెటర్. సో ఖచ్చితంగా మీరు డిఎస్సి రాసుకోవచ్చు. కాకపోతే 80 మార్కుల కోసం 80 మార్కుల్లో ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ప్రయత్నించండి. ఈ జరిగిపోయిన 20 మార్కుల గురించి వదిలేయండి. మీకు డిఎస్సిలో యాడ్ అయ్యేది 20 మార్కులే. ఆ 20 మార్కుల గురించి చూసినట్టయితే ఈ 80 మార్కుల గురించి మర్చిపోవాల్సి వస్తుంది. సో అందుకోసం మీరు 80 మార్కుల గురించి కష్టపడండి. సార్ ఏపీ టెట్ పేపర్ 1 క్లాసెస్ చెప్పండి అంటున్నారు. సో ప్రవీణ్ గారు. నెక్స్ట్ సార్ సోషల్ మెథడ్ న్యూ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలా? ఓకేనా? న్యూ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలా అంటే ఇప్పుడున్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్ చదవడం బెటర్. ఎందుకంటే కొన్ని చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? బోధనోపకరణాలు కావచ్చు, బోధన పద్ధతుల్లో కావచ్చు, కొన్ని చిన్న మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులు ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా న్యూ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఉండదు. కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్ చదవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మెన్షన్ చేసేది న్యూ టెక్స్ట్ బుక్ బేస్డ్గా మెన్షన్ చేస్తాడు. కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్ చదవడం బెటర్. రైట్. నెక్స్ట్ హాయ్ సార్ మమత గారు. హాయ్ సార్, యూట్యూబ్లో కీ చూస్తే నాకు 90 మార్క్స్ వస్తున్నాయంట. ఈ 90 మార్కులు వస్తున్నాయి, కానీ ఆమె టార్గెట్ 120+ టార్గెట్ పెట్టుకున్నారంట. కానీ సైకాలజీలో 30 మినిట్స్ వేస్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ వల్ల మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి. చాలా అప్సెట్గా ఉంది సార్. 90 వచ్చిన డిఎస్సిలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా సార్ అంటున్నారు. సో 90 మార్కులు వచ్చినాయంట. 120 టార్గెట్ పెట్టుకున్నారు, 90 మార్కులు వచ్చాయి. మరి 90 మార్కులు వచ్చినా డిఎస్సిలో జాబ్ వస్తుందా అంటే 100% వస్తుంది. మీరు 90 మార్కులు వచ్చినాయంటే మీరు 20 మార్కుల్లోనే తీసుకున్నట్టు. రైట్. ఈ 90 మార్కుల్లో అంటే 90 మార్కులు వచ్చాయి టెట్లో 90 మార్కులు వచ్చినప్పుడు మీకు డిఎస్సిలో 20 మార్కులకు 12 మార్కులు యాడ్ అవుతున్నాయి. 20 మార్కులకు ఆల్రెడీ 12 మార్కులు వచ్చినాయి. ఓకేనా? 12 మార్కులు వచ్చినాయి 20 మార్కులు. మీకు ఇంకా ఇక్కడ 8 మార్కుల కోసమే ఆలోచిస్తే 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ 80 మార్కుల్లో 160 బిట్లలో ఈ 160 బిట్లలో ఎన్ని ఎక్కువ చేస్తే అంత బెటర్ కదా. అంటే ఇక్కడ 12 మార్కులు వస్తున్నాయి కదా ఆల్రెడీ. సో 100+, 120+ వచ్చినా కానీ నీకు ఎన్ని యాడ్ అవుతాయి అనేది ఆలోచించుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ 12 మార్కులు వస్తున్నాయి. సో దానికోసం ఇంకా ఈ 20 మార్కులకు కోసం మీరు చూసినట్టయితే ఈ 80 మార్కుల్లో తక్కువ వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఈజీగా స్కోర్ చేస్తారు మీరు. ఖచ్చితంగా డిఎస్సి టెట్లో అయితే 7 నుంచి 8 బిట్లు చేస్తే డిఎస్సిలో కలిసేది 1 మార్కు. డిఎస్సిలో అయితే ప్రతి ఒక బిట్కి హాఫ్ మార్క్ అవుతుంది. అంటే 2 బిట్లు చేస్తే 1 మార్కు. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, దాంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోండి, సరిపోతుంది కదా. దీని గురించి ఆలోచించకండి. అయిపోయిన ఎగ్జామ్ అయిపోయింది, గతం. నెక్స్ట్ జరిగే దాని గురించి ఆలోచించండి. డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ పీఈటీ వాళ్ళకి టెట్ ఉంటుందా?
పీఈటీ వాళ్ళకి టెట్ ఉండదండి. ఖచ్చితంగా డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి డిఎస్సి కోసం. టెట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి అని చూడొద్దు. టెట్లో మీరు రాసింది 20 మార్కుల కోసమే, డిఎస్సిలో ఉన్నటువంటి 20 మార్కుల కోసమే టెట్ రాశారు. దాంట్లో పర్సెంటేజ్ 20% వెయిటేజ్ తీసుకుంటే మీకు వచ్చే మార్కులు క్వాలిఫై అయితేనే 10 మార్క్స్ వస్తున్నాయి ఆల్రెడీ. సో మిగతా 10 మార్కులకు చూడకుండా డిఎస్సిలో ఉన్నటువంటి 80 మార్కుల కోసం ఆలోచించండి. 80 మార్కులకు 160 బిట్లు కాబట్టి దాని గురించి ఆలోచించి దాంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. రైట్, డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.